పొట్టి బావా ఏంటి రిలాక్స్గా ఫోన్ చూస్తున్నావు? అయిపోయిందా పని అంతా? ఏం లేదు బాబు, ఇప్పుడు అంట్లు తోమి ఇటు కూర్చున్నా, ఇడ్లీ వేసి శనగిద్ర వేసి ఇటు కూర్చున్నా వచ్చి. ఇడ్లీ ఇవాళ? అవును బావా, ఈ ఒక్క పూట బయట తెచ్చుకున్నాం అన్న పూరి తెచ్చుకున్నాం అంటే సుశాంత్ ఇడ్లీ కావాల్సిందే అని. పూరి తెచ్చుకుందాం అనుకున్నావు ఇవాళ? ఎప్పుడు సండే సండే బయట తెస్తాగా. అవును బావా, ఇవాళ ఇడ్లీ కావాలన్నాడు వాడు. ఇడ్లీ కావాలని. అందుకని పూరి క్యాన్సిల్ అయిందా? పాపం. ఏం కాదు. మరేంటి టీయో కాఫీ ఇస్తే ఒకసారి తాగుతాగా? తాగుగా బాబా. అది పొద్దున ఎప్పుడో 6:30కి. సార్లు పొద్దున ఎప్పుడో 6:30కి. నువ్వేం చెప్పు, టీ అన్నిసార్లు తాగోలని చెప్పు. నేనేం చెప్పరా. చెప్పు. హాయ్ చింటూ. చింటూలు అయిపోయింది పొట్టి ఇడ్లీ. ఇడ్లీ ఉడుకుతున్నాయి బాబా, శనగిత్ర వేయించా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? క్లీనింగ్? అవన్నీ వాగు ఉన్నాయని. పాపం చోటలతో తడిసిపోయి పొట్టి రెస్ట్ తీసుకో కొంతసేపు. నీకు ఏం చేస్తాలే కానీ. ఏం వద్దులే బాబా. ఏం వద్దులే, నేను చేస్తే నచ్చదు కదా. నచ్చటం కాదు, నీతో చెప్పి. అబ్బో, ఒకవేళ నేను చేసినా కూడా మళ్ళీ ఏం చేస్తావు? రెండోసారి చేస్తావు ఆ పని. నీ గురించి నాకు తెలుసు. అందుకని దుప్పట్లో ఏమన్నా మడత వేసినా మళ్ళీ తీసి రెండోసారి మడత వేసుకుంటాం. దాన్ని ఏమంటారో చెప్పు? చేదస్తాం అంటారు. అంతే, చేదస్తాం అనే అంటారు దాన్ని. అబ్బో మా తెలియదులే నీట్గా చేయటం. నువ్వే చెప్పాలి నీట్నెస్ గురించి. తొందర పట్టు, వాడు బ్రష్ చేసిందంటే ఆకలేసిదిగా. పింకీ నీకేం పెట్టలేదా ఇంకా? చింటూ చింటూ రే చింటూగా డాబా పైకి వెళ్ళిపోయింది. చూద్దాం ఎక్కడికి వెళ్ళిందో. చింటూ చింటూ మంచం కింద దూరిందా? ఇంకా దీనికి కొత్తనం పోలేదు. ఎవరన్నా వస్తే చాలు, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే చాలు మంచం కిందకి వెళ్ళి దూరి దాక్కుంటుంది. అరే చింటూగా కనపట్టలేదురా అసలుకి. చింటూ బాయ్, అరే చింటూగా దా, వెళ్ళిపోయారు లేరా? ఎవరు లేరు లేరా? అదిగో పింకీ పింకీ అక్క వచ్చింది. వచ్చే బయటకు వచ్చేస్తాయండి. అదిగో దా, బాయ్ దగ్గర రా చింటూ. ఇప్పుడు నువ్వు ఇవన్నీ సర్దేసరిగా టైం 10 అవుద్దిగా కదా? నాకు తెలుసు. ఏంది చెత్త అంతా ఇంట్లో? పిల్లలా? ఈ హెల్మెట్ పిల్లలదా? శుభ్రంగా ఇదంతా దులుపుకోవచ్చుగా రోజు. నా వల్ల కాదయ్యా. నీ వల్ల కాదా? ఏమవుద్ది మరి? ముసలిదాన్ని అయిపోయావా ఏంటి అప్పుడే? పిల్లలు పుట్టారు, ముసలిదాన్ని కాకుండా వయసు పిల్లలు. ఏంది సిరప్ పోసావా దానికి? ఇందులో సిరప్ ఏది? సిరప్ ఏమో బాగా పోయింది. అరే కీరా ఎవరు తింటారా? చింటూ గాడా పింకీయా? కీరా ఎవరు తింటారు చెప్పండి? కట్ చేస్తున్నా. ఎవరికి కావాలి? చింటూ ఇదిగో తీసుకో. పింకీ నువ్వు తినరా? అమ్మో తినేసింది. ఓ అయిపోయింది. ఇదిగో మరి తీసుకో. అరే వద్దా? పింకీ రారా? పింకీ పింకీ ఇచ్చేస్తున్నా పింకీకి. పింకీ రారా? తీసుకో తినేసి. ఏమవుతుంది సిగ్గు దీనికి తినాలంటే. ఇక్కడ తినకుండా మెట్టు మీదకి వెళ్ళి తింటారు. అయిపోయింది అయిపోయింది ఇంకా అయిపోయింది. నువ్వు తొందరగా అర్జెంట్ కాఫీ కలిపితే నేను తాగేసి బయటకు వెళ్ళిపోతా. బయట చల్లగా ఉందంట, చెట్టు కింద కూర్చొని వస్తా కొంతసేపు వెళ్ళి. చూసావుగా, రోజు చూస్తున్నావుగా. సరే తొందరగా కాఫీ కలిపాయి. నేను వెళ్ళి మీ అమ్మగా టిఫిన్ ఇచ్చేసి తొందరగా ఫోన్ చేశాడు వాడు. అబ్బో ఆదివారం రెస్ట్ దేనికి? తినకుండా ఉంటున్నారా ఏంది ఆదివారం? చూడు ఆదివారం తినకుండా ఉంటావా ఏంది? తినడానికి కూడా రెస్ట్ ఇవ్వచ్చుకో ఓ రోజు పొట్టకి.
ఏ ఒక పూట తిన్నా 2 పూటలు తిన్నా తినాలిగా. ఒక పూట తింటేనే గ్యాస్ వస్తుంది, 2 పూట తింటే కొన్ని. ఇప్పుడు అసలే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయింది దేశం మొత్తం. నువ్వు చెప్పేది ఆ గ్యాస్ గురించి కదా.